సృష్టిలో 80 లక్షలకి పైగా జీవజాతులున్నాయంటారు. వాటిలో చాలా వరకు అంతర్ధానమయ్యాయి. అయినా కూడా మిగిలిన ఉన్న జాతుల్లో మానవ జాతే ప్రత్యక్షమైనదిగా చెప్తారు. ఇక కనీసం మనకి మనం అలా ఫీల్ అవుతూ ఉంటాం ప్రత్యేకమని. అయితే మానవ జాతికి కూడా మిగిలిన జాతుల్లాగా ఎక్స్పైరీ ఉందట. అది కూడా తొందరలోనే జరగబోతోందని ఓ వెస్ట్రన్ మీడియా స్టోరీ కలకలం రేపుతోంది. ఇంతకీ నిజంగానే మనకి ప్యాకప్ చెప్పే టైం వచ్చేసిందా? టేక్ ఎ లుక్. మనుషుల పనైపోయిందా? సకల కోటి జగత్తులో మిగిలిన జీవుల్లానే మనిషి కూడా అంతర్ధానం తప్పదా? మనిషి పుట్టుక ఎప్పుడో తెలియదు, అంతం మాత్రం దగ్గర పడిందా? అసలు మనిషి అనే జీవి ఈ ప్రపంచంపైకి వచ్చి ఎన్నేళ్లయిందనేది ఇప్పటికీ తెలియదు. క్రీస్తుకు పూర్వం, క్రీస్తుకు తర్వాత అని మాత్రమే కన్వీనియంట్ గా కాలాన్ని విభజించుకున్నారే తప్ప మానవజాతి ఆవిర్భావం ఎప్పుడనేది ఖచ్చితంగా ఎవరూ నిరూపించలేకపోయారు. అయితే ఇప్పుడు మాత్రం మనం ప్యాకప్ చెప్పే టైం వచ్చేసిందని మెట్రో అనే పత్రికలో ఓ స్టోరీ పబ్లిష్ అయింది. సహజంగానే చావు పుట్టుకలు ప్రతి ఒక్కరికి కామన్ కాబట్టి ఆ స్టోరీ బాగా సర్క్యులేట్ అవుతోంది. ఓ రకంగా మనిషి అంతర్ధానం, ప్రళయం రెండూ కాస్త దగ్గర అర్థంలో ఉంటాయి కాబట్టి దీన్నే డూమ్స్డే థియరీగా చెప్తున్నారు. డూమ్స్డే థియరీని తెలుగులో ప్రళయ సిద్ధాంతంగా అనుకుంటే మెట్రో డైలీ ఈ సిద్ధాంతాన్ని ప్రస్తావించింది. చరిత్రలో మానవాళి స్థానాన్ని బట్టి చూస్తే చాలా మంది ఊహించిన దానికంటే ముందే మన జాతి అంతం కావచ్చని ఈ సిద్ధాంతం సూచిస్తుంది. ఈ ఆలోచన దశాబ్దాలుగా ఉన్నప్పటికీ దానిపై సైంటిస్టుల మధ్య వాదోపవాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ సిద్ధాంతం కోపర్నికన్ సూత్రం అనే దానిపై ఆధారపడి ఉంది. విశ్వంలో కానీ చరిత్రలో కానీ మానవులకు ప్రత్యేకమైన స్థానం ఏమీ లేదని ఈ సూత్రం వాదిస్తుంది. మొదట ఖగోళ భౌతిక శాస్త్రవేత్త బ్రాండన్ కార్టర్ ప్రతిపాదించి ఆ తర్వాత విశ్వ శాస్త్రవేత్త జె రిచర్డ్ గాట్ అభివృద్ధి చేసిన ఈ వాదన ఒక నిర్దిష్ట విపత్తును అంచనా వేయదు. దానికి బదులుగా ఇది సాంఖ్యక తర్కాన్ని ఉపయోగించి భవిష్యత్తులో జీవించే ప్రతి ఒక్కరిలో యాదృచ్ఛికంగా ఎంపిక చేయబడిన ఒక మానవుడిగా మిమ్మల్ని మీరు పరిగణించుకుంటే మానవాళికి సుదీర్ఘమైన భవిష్యత్తు ఉండే అవకాశం తక్కువ అవుతుందని వాదిస్తుంది. కాబట్టి ఏదో ఒక నిర్దిష్టమైన కాలంలో మనుషులంతా అంతరించిపోతారంటోంది. అయితే ఈ వాదన జ్యోతిష్యంలా ఓ ఖచ్చితమైన సమయం చెప్పకపోవడంతోనే విమర్శల పాలవుతోంది. ఇప్పటికే ఏఐ, గ్లోబల్ క్లైమేట్ చేంజ్ వంటి అంశాలు ప్రాధాన్యత సంతరించుకుంటున్న వేళ ఈ కొత్త సిద్ధాంతం ఆసక్తిని కలుగజేస్తోందే తప్ప నిజంగా ఏదో ఒకరోజు మనుషులంతా అంతరించిపోతారంటే నమ్మేవారు లేరు. అలాగని ఖండించడం కూడా కుదరదు.